విఘ్నేశ్వరాయ నమ. శ్రీమాత్రే నమ. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం 18వ అధ్యాయం. స్కిప్ చేయకుండా తప్పకుండా వినండి. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడినైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసి తిరి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయ్య మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్య మని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది అనుసరించవలెను. దాని ఫలమెట్టిదో విశదీకరింపమని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివే. కాన వివరిస్తాను, శ్రద్ధగా వినుము. ఈ శరీరము సుస్థిరమైనది. నమ్మి జ్ఞానశూన్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరముకే కాని ఆత్మకు లేదు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీకరషుడు చెప్పగా విని మరలా ధనలోబడి ఇట్లు ప్రశ్నించాడు. ఓ ముని శ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెనో ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమెట్టిది వివరింపమని కోరెను. వినుము అని ఇట్లు తెలియజేశాను. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్య మని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని కాన ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను. మొదటి కృతయుగంబున శ్రీవైకుంఠంబునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూచుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మ నేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముక్కులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెరుగని విషయము లేనియూ లేవు. అయినను నన్ను ప్రశ్నించుచున్నావు. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థాలు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చెయ్యచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా పరానింద పారాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నొనర్చి రక్షింపమని ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గోరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముషులు బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయా లోకమున వీక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెని. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామర్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకున్నారు. వీరందరినీ భక్తివశులకు శ్రీహరిగాంచి
వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముషిలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాధ్యాలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముడిజన ప్రీతికరమకు నైమిషారణ్యమునకు వెడిలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయంగా తమ ఆశ్రములకు అనుదించిన సచితానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి లక్ష్మీనారాయణ ఈ విధముగా స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం విశ్వకారం గగనత సదృశం మేఘవర్ణం సుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్వరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మదా కటాక్షలబ్ధ మహేంద్ర గంగాధరంతరం త్రైలోక కుటుంబిని సరసీజా వందే ముకుంద ప్రియాం.